నమస్తే అండి. నా పేరు వెంకటనరసయ్య. మాది నాగవరపాడు గ్రామం, మదిర మండలం, ఖమ్మం జిల్లా. మేము గత 2 సంవత్సరాల నుంచి కార్తికేయ సీడ్ డెవలప్మెంట్ ఒకటి వేస్తున్నాం. విత్తనం మంచి దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం ఇక్కడ ఈ చేలో వేసాం. ఈ కాపు కూర దగ్గర కాపు చెక్కనగా ఉంటుందండి. కాయ సైజు కూడా పైనుంచి కింద దాకా కూడా ఒకే సైజులో ఉంటుంది. వైరస్ని కూడా చాలా తట్టుకుందండి. నల్లి కూడా పెద్దగా ఎంటర్ కాలేదు. చూడండి, నల్లి కూడా పెద్దగా ఎంటర్ కాలేదు అసలు. ఇంకా దిగుబడి అయితే 30 పైన వస్తుందండి ఈ సంవత్సరం. అనుకోని ఎక్కువ వచ్చింది, ఇంకా అట్ట అనుకుంటున్నాం. కాయ కూడా ఏడా కూడా అసలు ఒకే సైజు పైనుంచి కింద దాకా కూడా మనకి చూద్దామన్నా కూడా ఏడా నల్లి కూడా ఏడ తగలదు. అసలు నల్లి కూడా ఏడ లేదు. రైతులకు మరికి మంచిది వేసుకోదగ్గ ఇత్తనం ఇది. వేసుకునే వాళ్ళకి ఇత్తనం మంచిగా ఉంటుంది. తక్కువ పెట్టుబడి. మందు కట్టలు కూడా ఎకరానికి 10 కట్టలు పోసాం. 10 కట్టలు 12 కట్టలు ఎంతకన్నా ఎక్కువ పోయలేదు. పై కల్లా కాపు అయిపోయింది. మీకు వైరస్ తట్టుకుందండి ఇది? వైరస్ తట్టుకుందండి. నల్లి ఎట్లా అనిపించిందండి ఇది? నల్లి ఫస్ట్ కొద్దిగా రాగానే మందు కొట్టగానే అమ్మన కంట్రోల్ అయిపోయింది. అంటే ఇత్తనం తట్టుకుంది. అయితే నల్లి కూడా తట్టుకుంది. బాగానే తట్టుకుంది. మీకు కాయ కలర్ గానీ జంపు గానీ ఎట్లా కాకపోతుంది పైనుంచి అసలు మంచి కలర్ ఉంది అంటారు. షైనింగ్ కూడా మంచిగా ఉంది. వైరస్ తట్టుకుంది. తట్టుకుందండి. ఇది కింద ఒక కాపు అయిపోయిందండి. ఒక కాపు అయిపోయి పైన మళ్ళీ గ్రీనిష్ గా కొత్తగా పడుతుంది. ఇప్పుడు కొమ్మ చివరి దాకా చూడండి, ఈ ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ కూడా పిండి అయిపోయి కాపు చూడండి ఎట్లా అయిందో. చూడండి ఒకసారి ఈ చేంజ్ చూడండి, ప్లాంట్ సైడ్ చూడండి. కాయ చివరి దాకా ఒకటే సైజు, మళ్ళీ కొంచెం ఎగుడు దిగుడు కానీ ఏది లేదు. కొంచెం తక్కువ పెట్టుబడితో మందు కట్టలు కూడా ఎక్కువ పెట్టలేదు అంటున్నారు రైతు. రైతు మాటలోనే వింటున్నాం. 10 కట్టలు పెట్టుబడి కూడా తక్కువతో వైరస్ తట్టుకొని పెరగడం కూడా చేను బాగా వేగంగా పెరుగుతుంది. కాపు కూడా అమ్మను అందుకుంటుంది. వెరైటీ అయితే బాగుందని రైతు మాటల్లో మనం వింటున్నాం. ప్రతి ఒక్క రైతు ఎత్తున చాలా పెట్టుకోదగ్గ ఎత్తున అని చెప్తున్నారు. చూడండి కాపు చూడండి ఎంత దగ్గర ఉందో కాపు. ఒక కాయ మీద కాయ ఎక్కినట్లు చూడండి ఒకసారి ఎట్లా ఉందో. చాలా దగ్గర కాపు అనమాట. గనుపు సైజు చాలా దగ్గర. ఇది ఈ విధంగా ఉంటే మనకి దిగుబడి ఎక్కువ వచ్చిద్దండి. ఈ కాపు ఈ విధంగా ఇది 30 నుంచి 35 క్వింటాలు అయిద్దని రైతు అంచనా వేసుకుంటున్నారు. పక్క రైతు కూడా చెప్పడం. ఓకేనండి, నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.